హాయ్ సునీల్ గారు. గుడ్ మార్నింగ్ అండి. హాయ్ అండి వెంకీ గారు. అండ్ బీఆర్కే ఛానల్ వ్యూవర్స్‌కి అండ్ బీఆర్కే ఛానల్ వాళ్ళకి అందరికీ థాంక్స్ అండి మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సునీల్ గారు, అసలు సిబిల్ అంటే ఏంటండి? సిబిల్ అనేది క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ అండి. ఇది ఆగస్ట్ 2000లో మనకి లాంచింగ్ జరిగింది. ఇది ఫైనాన్షియల్ మార్కెట్‌లో. ఎందుకంటే ఫైనాన్షియల్ సెక్టార్‌లో ఇంతకుముందు ఈ సిబిల్ అనేది లేకుండేది. ఇప్పుడు 2000 నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సిబిల్ అనేది అసలు లైఫ్‌లో ఏ విధంగా ఉపయోగపడుతుంది? సిబిల్ అనేది సార్ అది యాక్చువల్‌గా మనకి లెండర్స్‌కి కానియండి, బ్యాంకర్స్‌కి కానియండి, లేకపోతే ఎంప్లాయ్‌మెంట్ రూపంలో కానియండి, ఇప్పుడు ఈ మధ్య కాలంలో మ్యారేజ్ బ్యూరోస్ కానియండి, వీళ్ళందరూ చెక్ చేయడం జరుగుతున్నది. ఆ సిబిల్ స్కోర్ వల్ల వాళ్ళ సిబిల్ వల్ల వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది? ఫైనాన్షియల్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? వాళ్ళ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఒక కస్టమర్ కానియండి, ఒక సంస్థ కానియండి, వాళ్ళ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా జరుగుతుందనేది దీని మీద బేస్ చేసి ఉందండి. మీరు చూస్తే ఉంటారు ఈరోజు కూడా ప్రెజెంట్ మనకి విదేశాలు వెళ్ళాలన్నా కూడా ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో సిబిల్ అనేది ఒక వైటల్ రోల్ ప్లే చేస్తుందండి. క్రెడిట్ బిల్ వల్ల కస్టమర్‌కి లాభం ఏంటి? క్రెడిట్ బిల్ అనే సమస్య సార్ యాక్చువల్‌గా ఇది ఆహ్, సిబిల్‌కి, బ్యాంకర్స్‌కి అండ్ బ్యూరోస్‌కి ఒక మీడియేషన్ పార్ట్ చేస్తున్నాము. ఇదొక ఆల్మోస్ట్ 7 ఇయర్స్ మేము దీని మీద రీసెర్చ్ చేసిన తర్వాత, దీని మీద టెస్ట్ అండ్ ట్రేస్ అయిన తర్వాతనే అప్రూవల్స్ తీసుకొని అండ్ వి హావ్ బీన్ స్టార్టెడ్. ఇందులో ఏందంటే ఒకవేళ కస్టమర్‌కి ఏదైనా సిబిల్ ఇష్యూస్ ఉంటే, ఒకవేళ ఎక్కడ రీచ్ అవ్వాలి ఏందనేది అవగాహన లేని వాళ్ళకి, కొంతవరకులకి ఇంతవరకు ఎలా ఎలా రీచ్ అవ్వాలో తెలీదు. వాళ్ళు కొంతమందికి రీచ్ అయ్యి కొంతమంది మోసపోతున్నారు. కొంతమంది ఆహ్, మూవ్ అవుతున్నారు కానీ క్లోజింగ్ కావట్లేదు. ఇట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. మనది వైపు నుంచి వెళ్తే వీఆర్ ఆల్రెడీ టై అప్ విత్ ఆల్ బ్యాంక్స్ ఉన్నాం కాబట్టి అండ్ రెగ్యులర్ ప్రాక్టీస్ కాబట్టి మాది. వి హావ్ బీన్ ఆథరైజ్డ్ ఫర్ దిస్. దానివల్ల వాళ్ళకి బెనిఫిట్ అయ్యేది. ఓకే. ఇది ఈ మధ్య చూశానండి నేను. సిబిల్‌లో వచ్చేసి ఓవర్ డ్యూస్ గాని, సెటిల్మెంట్ గాని ఉంటుంది. అవి అవి రిమూవ్ చేయాలి సిబిల్ అంటే ఎట్లాగా? సార్ యాక్చువల్‌గా ఇది సిబిల్ సెటిల్మెంట్ కానియండి, ఓవర్‌డ్యూస్ కానియండి, లేదా వేరే వేరే పారామీటర్స్ కానియండి, కస్టమర్‌కి అవగాహన లేనప్పుడు, లేకపోతే యంగ్ ఏజ్‌లో వాళ్ళకి ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవడం వల్ల, వాళ్ళ క్రెడిట్ కార్డ్స్ కొద్దిగా విపరీతంగా వాడడం వల్ల, వాళ్ళు ఇన్ టైమ్‌లో దాన్ని జస్టిఫికేషన్ చేయలేకపోవడం వల్ల, ఇట్లాంటి రీజన్స్ వల్లనే వాళ్ళకి సిబిల్ స్కోర్ తగ్గడం గానియండి, ఈ సెటిల్మెంట్స్‌కి రావడం గానియండి, లేకపోతే ఓవర్‌డ్యూస్ కావడం గానియండి జరుగుతుంటాయి. యాక్చువల్‌గా సెటిల్మెంట్ అంటేనే పార్షియల్ పేమెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్‌గా ఒక కస్టమర్ గానియండి, ఎవరైనా క్రెడిట్ కార్డ్ ఒక ఓవర్ దాన్ ద లిమిట్ వాడుకొని, దానికి పేమెంట్ చేయక సగం పేమెంట్ చేసి వదిలేసి, వాటిని సెటిల్మెంట్స్ కింద చూపిస్తారండి. అండ్ ది ఓవర్‌డ్యూస్ అనేది లిమిటెడ్ కంట ఎక్సెస్ అయిపోయిన వాటిని ఓవర్‌డ్యూస్ అంటారండి. ఇవి అన్నీ ఎలా ఉంటాయంటే కస్టమర్‌కి ప్రాపర్ ప్లానింగ్ లేక వల్లనే ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకుండానే జరుగుతుంటాయి. సో, నార్మల్‌గా కస్టమర్స్ షుడ్ బి ఇన్ ఎ ప్రాపర్ మేనర్ మన ఫైనాన్షియల్ ప్లాన్స్ ప్రాపర్‌గా చేసుకోవాలి. ఓకే. సునీల్ గారు, మీ క్రెడిట్ బిల్ అనేది ఒక యాప్ ఉంది కదండీ! దాని నుంచి మీరేమైనా ఓవర్ డ్యూస్ గాని, సెటిల్మెంట్ గాని ఏమన్నా రిమూవ్ చేయగలుగుతారా? మా మేము చేసేది యాక్చువల్‌గా సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. ఏదైతే కస్టమర్‌కి సిబిల్‌లో ఇష్యూస్ ఉన్నాయో ఎండ్ టు ఎండ్ అంటే పర్టిక్యులర్ సెటిల్మెంటే కాదండి, పర్టిక్యులర్ ఓవర్‌డ్యూసే కాదండి. ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా కూడా దానికి తగ్గట్టుగానే ఆ లెండర్‌తోని మాట్లాడి అక్కడి నుంచి మనము కంప్లీట్ క్లియరెన్స్ అకౌంట్ అనేది సీసీఎల్ లెటర్ అంటారండి. ఆ లెటర్ తెప్పించి దాని ద్వారా కస్టమర్‌ని రెక్టిఫై చేపిచ్చి ఆ తర్వాత బ్యూరోతోని ఇంటరాక్ట్ అయ్యి బ్యూరోలో కూడా అప్డేట్ చేపిచ్చి ఆ రెక్టిఫికేషన్ జరుగుతది. ఎందుకంటే కస్టమర్‌కి అవగాహన లేని టైంలో ఏదైతే మిస్టేక్స్ చేశారో నెక్స్ట్ టైమ్ కూడా చేయకుండా ఉండటానికి కూడా వాళ్ళకి అవకాశం ఉంటదండి. కస్టమర్‌కి యాక్చువల్‌గా రీసైకిల్ అనొచ్చు, లేకపోతే రీబాండింగ్ ఇన్ ద ఫైనాన్షియల్ మార్కెట్ అనొచ్చు. వాళ్ళకి కావాల్సింది ఏందంటే మెయిన్ తెలియని టైంలో చేసే తప్పులు సరిదిద్దుకోవడానికి అవకాశం అండి ఇది. ఓకే. ఇప్పుడు ఈ క్రెడిట్ బిల్ వల్ల మనం ఎన్ని రోజులు పడుతుందండి అది మనం చేసుకోవడానికి? ఇది మనం బ్యూరోస్‌తోనే ఉంటదండి. కేస్ టు కేస్ డివైడ్ అయితుంటది. మాక్సిమం 21 డేస్ టు 45 డేస్ లోపల మనము అప్డేట్ చేయడానికి కుదురుతదండి. ఓకే సునీల్ గారు. దీనివల్ల మీరు నెక్స్ట్ జనరేషన్‌కి మనం ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇది? సార్ కమింగ్ ఇంటు ద నెక్స్ట్ జనరేషన్ అంటే సార్ మనం వీళ్ళకి అవగాహన ఇయ్యాలి.
సిబిల్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంతకుముందు ఒట్టి ఫైనాన్షియల్ మార్కెట్ వాళ్ళే చూసేవాళ్ళు. ఇప్పుడు ఎంప్లాయ్‌మెంట్‌కి చూస్తున్నారు. ప్లస్ మ్యారేజ్ బ్యూరోస్‌కి చూస్తున్నారు. ప్లస్ వాళ్ళు అబ్రాడ్ ఎళ్ళటం గానియండి, పిల్లల చదువుకి ఎళ్ళటం గానియండి, పేరెంట్స్ సిబిల్ అనేది చెక్ చేయడం జరుగుతుంది. ఆ పేరెంట్స్ సిబిల్ తక్కువ ఉంటే పిల్లోడు ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా వీసా క్యాన్సిల్ అయితదండి. సో, ఇట్లాంటి ఆహ్, టూల్స్ అండ్ టెక్నికల్స్ వాళ్ళు వాడుతున్నారు కాబట్టి దే పేరెంట్స్ గానియండి, పిల్లలు గానియండి, నెక్స్ట్ జనరేషన్ గానియండి, ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్రాపర్‌గా చేసుకొని, వాళ్ళకి తగ్గట్టుగా ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళటం చాలా బాగుంటదండి. దీనివల్ల వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఒకటే సమాచారం చెప్పొచ్చు. ఈ సిబిల్ అనేది వైటల్ రోల్ ఇంకా ముందుకు పోను పోను ఇంకా ముందు చాలా వాటిలలో ఉపయోగమైతుంటది. సో, మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ మీ ఫైనాన్షియల్ తగ్గట్టుగా ప్లాన్ చేసుకొని హ్యాపీ లైఫ్ జీవించాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.